ఈ సెషన్లో మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి మరొక ప్రధానమైనటువంటి పథకం డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. ఆల్రెడీ మనం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని చర్చించుకోవడం జరిగింది. ఈ సెషన్లో మనం డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అనేటువంటి టాపిక్ని మనం చూద్దాం. ఈ రైతు భరోసా కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఈ రైతు భరోసా కేంద్రాల యొక్క ప్రత్యేకత ఏంటి, మొదలైనటువంటి విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏకకాలంలో సుమారు 10,641 కేంద్రాలను మరియు సీఎం యాప్ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లను కూడా ఈ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మనకి సుమారుగా 10,641 కేంద్రాలను రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాలతో పాటుగా సీఎం యాప్ మరియు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లను కూడా ఈ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులకు లబ్ధి చేకూరే విధంగా రైతులకు ఈ యొక్క సాంకేతికపరమైనటువంటి సహకారాన్ని అందిస్తూ వారికి అవగాహన కల్పిస్తూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. చూడండి, ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి గ్రామ సచివాలయాలతో పాటుగా రైతు భరోసా కేంద్రాలు మొదలైనటువంటి వాటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక ఈ రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ సేవలు, శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తాయి. సో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయా రైతుల కంటే, ఇది వ్యవసాయ సేవలు, అదేవిధంగా శిక్షణా తరగతులు, ఇక విజ్ఞాన కేంద్రాలుగా ఈ రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయని చెప్పి పేర్కొనటం జరిగింది. అంతేకాక విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది. సో ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చేటటువంటి విత్తనాలు కావచ్చు, పురుగు మందు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి నాణ్యత పైన ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు కనుక విత్తనాలు కానీ, అదేవిధంగా పురుగు మందులు కానీ, అదేవిధంగా బలం మందులు కానీ పొందారు అంటే వాటికి సంబంధించినటువంటి నాణ్యతపై ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది. ఇక కాల్ సెంటర్ల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు కూడా అందించడం జరుగుతుంది ఈ కేంద్రాల ద్వారా. దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ నెంబర్ 155251. సో రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ నెంబర్ ఎంతయ్యా అంటే 155251ను అందుబాటులో కూడా ఉంచడం జరిగింది. సో ఈ విధంగా రైతులకు సంబంధించినటువంటి సాంకేతికపరమైనటువంటి విజ్ఞాన కేంద్రాలు గాను, అదేవిధంగా శిక్షణా తరగతులు నిర్వహించుకోవడానికి గాను, వ్యవసాయ సేవలకు గాను, అదేవిధంగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు మొదలైనటువంటి నాణ్యమైనటువంటి వాటిని అందించే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడుతున్నాయి. ఇక రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఇప్పటి వరకు మనం రైతు భరోసా కేంద్రాలు, వాటి యొక్క ఉపయోగాల గురించి చెప్పుకున్నాం. అసలు వీటిని ఎట్లా ఏర్పాటు చేస్తారో చూద్దాం. ప్రతి గ్రామంలో నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలను రైతులకు అందించడానికి మరియు వ్యవసాయ అనుబంధ విభాగాలకు సంబంధించిన విజ్ఞానాన్ని రైతులకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఉత్పాదకాల విక్రయ కేంద్రాలు మరియు రైతు విజ్ఞాన కేంద్రాలు రెండింటినీ ఏకీకృతం చేయటం ద్వారా ప్రతి గ్రామ సచివాలయంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఈ విధంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటయ్యా అంటే, ఇక్కడ చూడండి, వ్యవసాయ అనుబంధ విభాగాలకు సంబంధించి విజ్ఞానాన్ని రైతులకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఉత్పాదకాల విక్రయ కేంద్రాలు మరియు రైతు విజ్ఞాన కేంద్రాలు ఈ రెండింటిని ఏకీకృతం చేయడం ద్వారా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. చూడండి, ఇది రైతు భరోసా కేంద్రం. ఇక వ్యవసాయ ఉత్పాదకాల విక్రయ కేంద్రం చెప్పుకున్నాం కదా. రైతు భరోసా కేంద్రాలు అనేవి వ్యవసాయ ఉత్పాదకాల విక్రయ కేంద్రంగా కూడా మనకి ఉపయోగపడుతుందని ఆల్రెడీ మనం చెప్పుకోవటం జరిగింది. చూడండి, రైతులకు వారి గ్రామంలోనే వివిధ కంపెనీలకు చెందినటువంటి నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మొదలగు వాటిని సరైన ధరకు సరైన సమయంలో లభ్యమయ్యేటట్లు చూడటం ఈ విక్రయ కేంద్రాల ఏర్పాటు యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంది. మనం చెప్పుకున్నాం, రైతులకు సరైన సమయంలో నాణ్యమైన
అదేవిధంగా అధిక ఉత్పాదకతనిచ్చేటటువంటి విత్తనాలు కానీ, అదేవిధంగా చీడపీడలను ఎదుర్కొనేటటువంటి పురుగు మందులను కానీ మొదలైనటువంటి వాటిని సరైన సమయంలో గనక ఇస్తే ఉత్పత్తులు పెంచుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రైతులకు నాణ్యమైనటువంటి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇచ్చే విధంగా ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాలనే విక్రయ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఈ కేంద్రాలలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నమూనాలను రైతుల ఎంపిక చేసుకోవటానికి వీలుగా మనకి ప్రదర్శనంగా ఉంచడం కూడా జరుగుతుంది. అంటే కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, వీటన్నింటినీ కూడా రైతులకు ఒక ప్రదర్శనశాలగా గనక ఉంచితే వాళ్ళు ఇష్టమైనటువంటి వాటిని కొనుక్కునే విధంగా వీలుంటుందనే ఉద్దేశంతో ఆ విక్రయ కేంద్రాల్లో 1కి 2-3 కంపెనీలకు సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు ఉంచనున్నారు ఈ యొక్క భరోసా కేంద్రాలలో. సో ఈ విధంగా మనకి రైతు భరోసా కేంద్రాల ద్వారా, రైతు భరోసా కేంద్రాలలో ఈ ఉత్పాదకాల విక్రయ కేంద్రం ద్వారా రైతులకు నాణ్యమైనటువంటి వస్తువులను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక రైతు విజ్ఞాన కేంద్రం, విక్రయ కేంద్రం తర్వాత మరొక ప్రధానమైన అంశం ఈ రైతు భరోసా కేంద్రంలో ఉండేది రైతు విజ్ఞాన కేంద్రం. ఇది ప్రాథమికంగా ఒక శిక్షణా కేంద్రం. ఇక్కడ వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అధికారులు మరియు శాస్త్రవేత్తలు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలపై శిక్షణను ఇస్తారు. అందుకనే దీన్ని ఏమన్నారంటే రైతు విజ్ఞాన కేంద్రము అన్నారు. ఈ విజ్ఞాన కేంద్రంలో దృశ్య శ్రవణ మాధ్యమాలు అంటే ఆడియో, వీడియో అంటే వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ రైతులకు వినిపించటం, అదేవిధంగా మినీ భూసార పరీక్షా కేంద్రం, ఈ యొక్క నేలను పరీక్ష చేయటం, అదేవిధంగా విజ్ఞాన ప్రదర్శనలు, లైబ్రరీలు వంటి సౌకర్యాలు కల్పించడం కూడా జరుగుతుంది ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలలో. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక రైతు భరోసా కేంద్రం. ఇక సహజ ప్రకృతి ఉత్పత్తుల తయారీని ప్రదర్శించటం మరియు అవసరమైన రైతులకు తయారీ విధానాన్ని మరియు లభ్యతను కల్పించటం ఈ విజ్ఞాన కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక సాగు వ్యయాన్ని తగ్గించడానికి, పంటల ఉత్పత్తులను పెంచడానికి ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ పొలం బడిని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆల్రెడీ వైఎస్ఆర్ పొలం బడి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ వైఎస్ఆర్ పొలం బడి కార్యక్రమాన్ని కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారానే నిర్వహించడం జరుగుతుంది. సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులకు సరైన నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడుతుంది. సో పొలంబడి కార్యక్రమాల ద్వారా సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వడానికి ఈ రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయి. సో ఆల్రెడీ ఈ యొక్క వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంలో నిర్వహించే కార్యక్రమాలను ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా కనుక నిర్వహిస్తే అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఇక రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ప్రణాళిక. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ప్రణాళిక. రాష్ట్రంలో అన్ని రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్ 20 నాటికి అందుబాటులోకి వస్తాయని ప్రతిపాదించడం జరిగింది. అంటే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. కాబట్టి ఆ రైతు భరోసా కేంద్రాలు ఎప్పుడు ఎట్లా అమలులోకి వస్తాయనే ఉద్దేశంతో అనేటువంటి వివరాలతోటి ఈ యొక్క ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఏమనండి, ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు 2020 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తాయని ప్రతిపాదించారు. ఇక ఈ రైతు భరోసా కేంద్రాన్ని గ్రామ వ్యవసాయ సహాయకుడు విఏ అంట, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇక ఉద్యానవన సహాయకుడు, పట్టు విభాగ సహాయకుడు లేదా పశుసంవర్ధక శాఖ సహాయకుడు, అదేవిధంగా మత్స్య విభాగ సహాయకుడు నిర్వహిస్తారు. అంటే వీరిలో ఎవరో ఒకరు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక గ్రామ స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల వారు నిర్వహించే వివిధ గ్రామస్థాయి కార్యకలాపాలకు ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. అంటే ఆల్రెడీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఈ వ్యవసాయపరమైనటువంటి అన్ని కార్యకలాపాలకు ఈ రైతు భరోసా కేంద్రమే ఒక వేదికగా పనికొస్తుంది అనే అంశాన్ని కూడా పేర్కొనడం జరిగింది. ఇక వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ విభాగం, ఏపీ సీడ్స్, అదేవిధంగా ఏపీ ఆగ్రోస్, ఏపీ మార్క్ఫెడ్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అదేవిధంగా డాక్టర్
వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం మరియు వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం వారి విస్తరణ కార్యకలాపాలు, శిక్షణా కార్యక్రమాలు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందించడం జరుగుతుంది. చూడండి, అంటే రైతు భరోసా కేంద్రాలలో ఏమేమి జరగబోతున్నాయి అంటే గ్రామ ప్రాంతాలలో రైతులకు అవసరమైనటువంటి అన్ని కార్యకలాపాలు ఇక నుండి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారానే జరగనున్నాయి. వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమాలు లేదా రైతులకి ఈ యొక్క విత్తనాలపైన లేదా పంటలపైన భూసార పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఏ పంటలు అనుకూలమైనవి, ఏ నేలల్లో ఏ పంటలు పండించాలి, రైతులను ఈ యొక్క వ్యవసాయ పరంగా నాలెడ్జ్ని నింపడం కోసం కూడా ఈ యొక్క వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు అంటే ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు, లేదంటే కనుక ఏపీ ఆగ్రోస్ వారు, ఏపీ సీడ్స్, అదేవిధంగా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ వీరందరూ కూడా నిర్వహించే వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఇక నుంచి ఈ రైతు భరోసా కేంద్రాల నుండే నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక వేదికగా ఈ సంస్థలకు ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం భావించడం జరిగింది. ఇక రైతు విజ్ఞాన కేంద్రాలలో రైతులకు అందించే సేవలు. రైతు విజ్ఞాన కేంద్రాల్లో రైతులకు అందించేటటువంటి సేవలు, గ్రామ స్థాయిలో రైతులు ఎంపిక చేసుకున్న ప్రకారం ధృవీకరించబడినటువంటి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ఉత్పత్తుల సరఫరా, భూసార పరీక్ష మరియు విశ్లేషణ, విత్తనాల నాణ్యత పరీక్ష, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ శాఖలకు సంబంధించినటువంటి అంశాలపై శిక్షణ, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే రైతు విజ్ఞాన కేంద్రాలను ఇంటిగ్రేట్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం ఈ రైతు భరోసా కేంద్రాల్లో. మరి ఈ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏ రకమైన సేవలు అందిస్తారండి? ముందుగా ఏ రకమైనటువంటి పంటలు అనుకూలమైనవి, ఏ రకమైన పంటలు అనుకూలం కాదు అనేది నిర్ణయించటం, అదేవిధంగా భూసార పరీక్ష మరియు విశ్లేషణ చేయటం, అదేవిధంగా విత్తనాల నాణ్యతను పరీక్షించటం, అంటే దాని యొక్క మొలక శాతం మరియు బాహ్య స్వచ్ఛత ఎలా ఉంటుంది అని చెప్పి విత్తనాలను పరీక్ష చేయటం, అదేవిధంగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ శాఖలకు సంబంధించినటువంటి అంశాలపై శిక్షణ ఇవ్వటం, పొలంబడి యొక్క తరగతి గది మరియు క్షేత్ర శిక్షణలు, సమావేశాలు మరియు ఉత్తమ పద్ధతుల ప్రదర్శన, వివిధ పంటలకు సంబంధించినటువంటి సమాచారంతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేయటం, వ్యవసాయ యంత్ర పరికరాల బాడుగ కేంద్రాలు ఏర్పాటు చేయటం, బీజామృతం, జీవామృతం, పంచగవ్య వంటి ప్రకృతి ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వటం, అదేవిధంగా ప్లాంట్ హెల్త్ క్లినిక్ నిర్వహణ మరియు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రాయితీ పథకాలను, రాయితీలపై విత్తన, సూక్ష్మ పోషకాల సరఫరా, పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి వాటన్నింటినీ కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తారు. చూడండి, ఇక నుండి గ్రామీణ ప్రాంతాలలో రైతులకు ఎలాంటి అవసరాలు ఉన్నా, ఏ రకమైనటువంటి సాంకేతిక అవసరాలు అవసరమైనా అన్నీ కూడా ఇక నుండి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారానే నిర్వహించనున్నారు. రైతుల వివరాలు మరియు సాయిల్ ప్రొఫైల్ వివరాలు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. లబ్ధిదారుల యొక్క గుర్తింపు మరియు సామాజిక తనిఖీని కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా చేపట్టనున్నటువంటి కార్యకలాపాలు. నూతన ఉత్పత్తులు, మార్కెట్ ధరలు, నూతన సాంకేతిక పద్ధతులు, మార్కెట్కి సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని రైతులకు అందించటం, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల యొక్క సమాచారాన్ని అందుబాటులో ఉంచటం, ఉద్యాన పంటలు మరియు మల్బరీ పంటలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి ఉంచటం, పశువులకు ఆరోగ్య కార్డులు జారీ చేయటం. చూడండి, ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడేటువంటి అంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు ఇవన్నీ కూడా గతంలో ఎక్కడెక్కడికో వెళ్ళి సేకరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గ్రామ సచివాలయ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ఓకే, పశువుల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక చికిత్సకు అవసరమైనటువంటి మందులను అందుబాటులోకి ఉంచటం, పశుసంవర్ధక శాఖ వారు ఆరోగ్య పరీక్ష నిమిత్తం పశువులను నిలుపుదల చేసే ట్రెవిస్ను ఏర్పాటు, అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పశుగ్రాస అవసరాన్ని లెక్కించటం, రైతులకు బ్యాంకు రుణ సంబంధిత సందేహాలపై నివృత్తి పొందేందుకు తగిన సలహాలు, సూచనలు అందించటం మొదలైనవన్నీ కూడా ఈ రైతు భరోసా కేంద్రాల నుండే అందనున్నాయి. రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటులో విజ్ఞాన భాగస్వాములు.
మరి రైతులకు కావలసినటువంటి సాంకేతిక పరమైనటువంటి సహకారాన్ని అందించడానికి ఎవరెవరు సహకరిస్తున్నారయ్యా అంటే మనం చెప్పుకున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి మార్క్ఫెడ్ కావచ్చు, ఏపీ సీడ్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర రకాలైనటువంటి వ్యవసాయ శాఖ కావచ్చు, ఉద్యానవన శాఖ కావచ్చు, మత్స్యశాఖ కావచ్చు, వీరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సైంటిస్టులు కానీ ఇతర అంశాలు రైతులకు కావలసినటువంటి సలహాలు ఇవ్వటం, అదేవిధంగా సూచనలు ఇవ్వటంతో పాటు మరి ఇంకా వాళ్ళకి అవసరం అనుకుంటే విజ్ఞాన భాగస్వాములను కూడా చేర్చుకోవడం జరిగింది. ఎవరయ్యా వాళ్ళంటే ఇప్పుడు చూద్దాం. రైతులకు విజ్ఞానాన్ని పెంపొందించడానికి మరియు రైతు భరోసా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ క్రింది సంస్థలను విజ్ఞాన భాగస్వామ్యులుగా గుర్తించడం జరిగింది. అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంస్థలే కాకుండా జాతీయ స్థాయిలో వ్యవసాయాభివృద్ధికి రైతులకు ఉపయోగపడుతున్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల యొక్క సహకారాన్ని కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది. వాటిల్లో ఒకటి మనకి చెన్నైలో ఉన్నటువంటి ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, అది చెన్నైలో ఉంది. ఇక సాయిల్ సైన్స్ డివిజన్, ఇది న్యూఢిల్లీలో ఉంది. సాయిల్ సైన్స్ డివిజన్ ఇది న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఒక సంస్థ. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, ఇది మన హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉంది. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఫార్ములేషన్ టెక్నాలజీ, ఇది హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఫార్ములేషన్ టెక్నాలజీ. ఇక చివరిగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్నటువంటి నేషనల్ సీడ్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్. ఇవన్నీ కూడా సాంకేతికమైనటువంటి సహకారాన్ని అందించనున్నాయి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులకు. సో ఈ విధంగా రైతు భరోసా కేంద్రాలు అనేవి గ్రామీణ ప్రాంతాలలో రైతులకు ఒక వేదికగా నిలవనుంది. ఇది ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వివరాలు. ఓకే, సో దీంతో మనం మన ఆంధ్రప్రదేశ్ పథకాల్లో భాగంగా మరొక ప్రధానమైనటువంటి పథకాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.